చిట్యాల మండలం శాంతినగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. చిట్యాల స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మాజీ కార్పొరేషన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ చిట్యాల మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొని ఉపవాస దీక్షను విడిపించారు. అనంతరం కీర్తిశేషులు మాస్ రాజయ్య కొత్తూరు రామరెడ్డి స్మారకార్థం కోసం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులు చలవేంద్రం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడ్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, శంకర్ గౌడ్, అల్లకొండ కుమారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీల కవర్ కానీ సీఎం రిలీఫ్లు అందించాం. అదేవిధంగా సీఎం రిలీఫ్లో కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి చికిత్స చేయించుకునే కొరకు నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ చేస్తే ఎల్ఓసి కూడా అది 1 లక్ష కానీ 10 లక్షలు కానీ ముందే అందజేసి పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేయించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. సుమారు 7,700 చెక్కులను ఈ యొక్క 14 నెలల కాలంలో పేదలకు అందించాం. గత ప్రభుత్వంలో ఉన్న పేదవాళ్ళ చెక్కులను కూడా తీసుకొచ్చి అందించడం జరిగింది. ఈరోజు వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం జరుగుతూ ఉంది. కనుక మీరు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యశ్రీల రాని కేసులు నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ చేస్తే మీ ఎల్ఓసి డబ్బుల కాయిదా ముందే ఇచ్చి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా మాకు మీరు దాదాపుగా ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నారు. మా యొక్క సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఇది వేదిక కాదు. మాకు ఉన్నటువంటి సమస్యలను మీకు ఇక్కడ ఎగరబట్టలేదు. మీరు రావడం మాకు చాలా సంతోషం. ఇఫ్తార్ విందుకు వచ్చిన సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు మాట్లాడాల్సిన కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి ఈ మజీద్ నిర్వాహక కమిటీకి రాజ్ మహమ్మద్ గారు, అదేవిధంగా దీని అధ్యక్షులు, అదేవిధంగా నిర్వాహక కమిటీ అందరికీ, ముసల్మాన్ సోదరులకు, మైనార్టీ ఆఫీసర్స్, అదేవిధంగా శైలజ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా నాతో ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ 30 రోజులు కఠోర దీక్షలో ఉండి ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముసల్మాన్ సోదరులు ఏదైతే ఈ ఇఫ్తార్ విందులో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మజీదులకు కానీ, సాధికారులకు కానీ, కబ్రస్థాన్లకు కానీ అనే మరి ఆ యొక్క అభివృద్ధి చేయడమే కాకుండా జిల్లా కేంద్రంలో కబ్రస్థాన్కు కూడా 75 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు ఇవ్వడం జరిగింది. నాకు ఈ సమస్య ఏదైతే ఉందో తెలియజేస్తే ఈ చిట్యాల మజీద్ కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మజీదులు, కబ్రస్థాన్లు, సాధికారులకు మరి నా వంతు సహకారము మీ శాసనసభ్యుడిగా, మీ సేవకుడిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ ముస్లిం సోదరుల్లో ఏదైతే పేదలు, ఇండ్లు లేని నిరుపేదలు ఉంటే ప్రభుత్వ పరంగా ఇందిరం ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఏ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో రాజీవ్ వికాస్ కింద మరి మీకు రుణ సౌకర్యం కూడా ఇప్పించి మీ యొక్క కుటుంబ పోషణ కొరకు ప్రభుత్వ పరంగా రుణ సౌకర్యం కూడా కల్పించే కార్యక్రమం పేద ముసల్మాన్ సోదరులకు, నిరుద్యోగ యువతకు కూడా ఇప్పించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ కుమారు ఓకేనా? ఓకే సార్, అన్న కానీ అయిపోయింది. అట్లనే వంశీ రావే. సీనియర్ పాత్రికేయులు, కీర్తిశేషులు రామరెడ్డి మాస్ రాజయ్య గారు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ పత్రికల్లో పనిచేసి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా
ప్రజా సమస్యల కొరకే జర్నలిజంగా పనిచేసి అమరులైనటువంటి మరి ఈనాడు రిపోర్టర్గా పనిచేసిన రామిరెడ్డి, సాక్షి రిపోర్టర్గా పనిచేసిన మాస్ రాజయ్య, ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజల మన్ననలు పొంది ఇద్దరు కూడా అసలు బాశారు. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం చిట్యాల ప్రెస్ క్లబ్లో చలివేంద్రము ప్రారంభము చేసుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి ఆత్మ చేకూర్చాలంటే చిట్యాల ప్రెస్ సోదరులందరూ కూడా కలిసి ఉండాలి. వాళ్ళ కలయిక ఉండవలసిన అవసరం ఉంది. ఈ చిట్యాల ప్రెస్ క్లబ్కు అందరి శ్రమ ఉంది, అందరి సహకారం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొదటగా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్వహించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ప్రెస్ క్లబ్ సోదరులను అభినందనము కూడా తెలియచేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఈ యొక్క ప్రెస్ క్లబ్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, అందరు కలిసిమెలిసి ఉండాలని, ఈ యొక్క రామిరెడ్డి అదేవిధంగా మరి మాస్ రాజయ్య గారికి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా పత్రికా సోదరులు ఈ యొక్క చలివేంద్రము ప్రారంభించడంని కూడా అభినందిస్తున్నాం. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మీడియా సోదరులే కాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహమ్మద్ వంశీ కానీ, రాజకుమార్ కానీ, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కిష్టన్న, మూలశంకర్ గౌడ్, అనిల్, అదేవిధంగా లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ రవి, ప్రతి ఒక్కరికి శ్రీనివాసు, అదేవిధంగా మా సోదరులకు, మిత్రులకు, పత్రికా మీడియా యూత్ కాంగ్రెస్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం మంచిది కనుక నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. విషయాలు ఏమున్నా అన్ని విషయాలు సమసిపోతే మాట్లాడుకొని పరిష్కారం చేసుకుందాం, కలయికతో ఉండాలనేదే నా అభిప్రాయం. కనుక ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.